హాయ్ ఫ్రెండ్, నేను వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అయిన జనగామ డిస్ట్రిక్ట్లో వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అయిన సిద్ధిలగుట్టకి వెళ్తున్నా. ఇది శివుని టెంపుల్. నేను ఎందుకు వెళ్తున్నా అంటే ఇది కార్తీక మాసంలో మేము దర్శించుకుందామని వచ్చాము. ఇది మనకు జనగామ డిస్ట్రిక్ట్ నుంచి ఎగ్జాక్ట్ 22 కిలోమీటర్స్ ఉంది. డైరెక్ట్ బస్సులు అయితే ఎక్కువ లేవు, ఏదో ఒకటి ఉంది, బట్ అదే టైం మనకు కరెక్ట్ తెలియదు. జనగామ నుంచి బచ్చంపేటకి రావాలి, బచ్చంపేట నుంచి కొడవటూరు రావాలి. జనగామ నుంచి బచ్చంపేటకి ఎగ్జాక్ట్లీ 30 రూపీస్ అయితే ఛార్జింగ్. అండ్ బచ్చంపేట నుంచి కొడవటూరుకి బస్సులు ఉన్నాయి కాబట్టి ఆటో ఎక్కి రావాలన్నమాట. ఆటో ఛార్జ్ 30 రూపీస్. సో మొత్తం 60, జనగామ నుంచి 60 రూపీస్ అయితే ఒక రానికి. ఓకే, సో ఇది మనకు ఇక్కడ ప్రతి కార్తీక మాసం చాలా అద్భుతంగా చేస్తారనమాట. ఇక్కడ శివుని టెంపుల్గా చూడండి. అప్పుడెప్పుడో 15 ఏళ్ళ క్రితం ఒకసారి వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం. చూడండి. సో మనకి ఇక్కడ అంటే శివుని ఈ సిద్ధగుట్ట ఒక రోజు మనం బస చేయాలనుకుంటే ఇక్కడ రూములు ఉంటాయి. ఈ రూములలో మనం బస చేయొచ్చు. పాత రూములే, బట్ ఇక్కడ అంటే కొత్త రూములు ఏం నిర్మించే పాత రూములు అన్నమాట. మంచిగా ఉంటాయి, ఒకరోజు స్టే చేయొచ్చు ఇక్కడ. అండ్ చూడండి, ఇక్కడ మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చాలా కోతులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. మీ చేతులు వస్తువులు ఎప్పుడు పట్టుకుపోతే మీకే తెలియదు, బాగా తెలిసి, ఎందుకంటే పట్టుకోలేదు అవే కదా. రైట్. సో ఇది కార్తీక మాసం కదా, చాలామంది వచ్చారు. బట్ ఈరోజు కొంచెం తక్కువ, బట్ నార్మల్గా అయితే చాలామంది ఉంటారు అన్నమాట. జనరల్ కార్తీక మాసం అనేది శివునికి ఇష్టమైన మాసం అనమాట. మనకు మన తెలుగు సంవత్సరంలో 8 నెలల పాటు కార్తీక మాసం. చంద్రుడు కృతికా నక్షత్రంలో రావడం వల్ల దీన్ని కార్తీక మాసం అని అంటారట. సో మనకి కార్తీక మాసం అనేది చలికాలం స్టార్ట్ అయ్యే మంత్ అనమాట. సో ఈ చలికాలం స్టార్ట్ అయ్యే మంత్లో కార్తీక స్నానం చేస్తే ఇప్పుడు 1 మంత్ మీరు చల్లనీళ్ళతో స్నానం చేసినా ఆరోగ్యంగా ఉంటే నెక్స్ట్ 2 మంత్స్ కూడా ఆరోగ్యంగా ఉంటారని మన పూర్వీకులు చెప్తున్నారు. సో మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కార్తీక మాస స్నానాలు చేస్తుంటారు. బట్ అందరికీ ఈ విషయం తెలుసలేదు కానీ, బట్ నాకు ఈ మధ్య తెలిసింది. అండ్ చూడండి, చాలామంది వచ్చారు. చూడండి, ఇక్కడ కార్తీక మాస దీపారాధన. కార్తీక సందర్భంలో శివాలయ కార్తీక దీపాలు వెలిగించండి, కోటి జన్మల పుణ్యఫలం పొందండి అన్నమాట. పుణ్యఫలం పొందుతామట. అండ్ ఇక్కడ మనం 365 ఒత్తు వెలిగించాలన్నమాట. వెలిగిస్తే మనకు పుణ్యఫలం వస్తుంది. అది కార్తీక స్నానాలు చేసి. చూడు, ఇక్కడే మనకు ఆ ఒత్తులు అమ్ముతారు. మనం 100 రూపీస్ అంట వేసుకొని చేయొచ్చు. చూడండి, చెప్పగా కోతులు ఉంటాయని చెప్పిన కోతులు ఉన్నాయి కానీ రెడీగా అటాక్ చేయడానికి రెడీగా ఉంటాయి ఇవి. కొబ్బరి చిప్పలు పట్టుకుని చూడండి. మనకంటే ముందే చాలామంది వచ్చారు, కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ఇక్కడ ధ్వజస్తంభం ఒకటి ఉంటుంది, అక్కడ వచ్చి వెలిగిస్తారన్నమాట. పైన గుండం కూడా ఉంటుందని, బట్ నాకు అంత దూరం వెళ్ళలేదు. పైన ఉంటుంది, చాలా దూరం ఉంటుంది. చూడండి, మనకు శివుడు అనేది గుర్తుకొచ్చేది నంది శివుడు ఎదురుగానే ఉందన్నమాట. శివుని ఎదురుగానే నంది ఉంటుంది, నంది విగ్రహం ఉంటుంది. హుండీలు. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, జనరల్గా మనకు హుండీలు అంటే మనీ వేసేదే ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం నేను గమనించింది ఏంటంటే బియ్యం హుండీలు కూడా ఉంటాయంట. చూపిస్తాను చూడండి. అదిగోండి బియ్యం హుండీ. ఇదే బియ్యం హుండీ. ఇక్కడ వెరైటీగా అనిపించింది, బట్ బాగుంది, కొత్తగా అనిపించింది, బాగుంది. మేబీ వేరే ఒకరు దానం చేస్తారు, లేదో అన్నదానంలో వాడుతారో తెలియదు. బట్ ఇక్కడైతే బియ్యం హుండీ నిర్వహిస్తున్నారు. అండ్ ఇక్కడ మన గుళ్ళో వ్రతాలు కూడా జరుగుతాయి అన్నమాట. చూడండి, చాలామంది వచ్చారు, మనకన్నా వ్రతాలు చేసుకుంటారు. సో ఎప్పుడైనా ఏదైనా వ్రతం జరిగినప్పుడు ప్రసాదం మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలట. ప్రసాదం తీసుకుంటే మనకు పుణ్యం వస్తుంది, ఎందుకంటే దేవునికి కోపం వస్తుందంట. సో ప్రసాదం ఖచ్చితంగా మీరు వ్రతం చేస్తే పంచాలి. అండ్ మీరు పక్కన కొంటుంటే ప్రసాదం తీసుకోవాలి, అప్పుడే దానికి వ్రతం ఫుల్ఫిల్ అవుతుంది అన్నమాట. సో మొత్తానికైతే మేము గుడి లోపలికి వచ్చాము, అభిషేకం చేద్దామని వచ్చామన్నమాట టెంపుల్కి. మేమైతే అభిషేకం స్టార్ట్ చేసాము. సో మొత్తానికైతే అభిషేకం అయిపోయింది. లోపలైతే గుళ్ళో కెమెరా వాడలేదు, అందుకనే ఎక్కువ వీడియో తీయలేకపోయినా. సో ఒక 20 మినిట్స్లో అయిపోయిందండి అభిషేకం. బయటకు వచ్చేసినాము. సో పంచ మాత్రం కట్టుకోవాలన్నమాట, అందుకని కట్టుకున్నాను పంచ. అండ్ పక్కనే మనకు ముడుపులు కట్టారన్నమాట. ఇక్కడ చాలామంది నాకు తెలిసి ఎందుకు చాలామంది కట్టారు ఇక్కడ.
ఇక్కడ ఒక పెద్ద ద్వీపం కూడా ఉంటుందండి, దీపం. ఉమ్, సో ఇది మనకు శివుని బ్యాక్ సైడ్, ఇటు సైడ్ అనమాట. ఇటు పక్కన మనకు భైరవుడు కూడా ఉంటాడు, చూపిస్తాను మీకు. ఆ, భైరవ దేవుడు. చూడండి కోతులు నా మీదకి ఎగురుతుంది అది, చూడండి. ఓహో, భైరవుడు శివుని ఇంకో రూపం. ఇక్కడ ఏంటంటే తన మొక్కిన కోరికలను ఈ దేవుడు భైరవుడు నెరవేరుస్తాడని ఇక్కడ ప్రతీతి ఉందన్నమాట ఇక్కడ. సో మొత్తానికైతే అయిపోయింది, అభిషేకం అయిపోయింది, భైరవ టెంపుల్ దర్శించుకున్నాము. ఇక్కడ మనము ఒత్తులు తయారు చేస్తున్నామన్నమాట. మేము సారీ, పిండితోటి ఒత్తులు తయారు చేస్తున్నాం. ప్రమిదలను తయారు చేసి ఒత్తులు పెడుతున్నమాట. సో ఇక్కడనే మేము తయారు చేస్తున్నాము, కుడక రాకుండా. సో నూనె పోసి మేము ఒత్తులు పెట్టి దీపాలు వెలిగించామన్నమాట, కార్తీక దీపాలు. చాలా మంచిగా అనిపించింది. సో మేము కార్తీక మాసంలో మొత్తానికి 2 టెంపుల్ కవర్ చేసినాం అనమాట. ఇది ఒకటి సిద్ధులగుట్ట, ఇంకోటి ఏమో జాజిరిగుట్ట. అది నెక్స్ట్ వీడియో పెడతాను చూడండి. సో మనం ఇలా గుళ్ళకి పెడితే మనకు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుంది అనమాట, ప్రజెంట్గా ఉంటుంది. సో అందుకే గుళ్ళకి వెళ్ళాలి, ప్రతి వీడియో నేను చెప్తాను. సో వెళ్ళండి మీరు కూడా, కార్తీక మాసంలో ఖచ్చితంగా వెళ్ళండి, కార్తీక దీపాలు వెలిగించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.